శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం ఈ రాశి వారి మీద శనిగ్రహ సంచరిస్తూ మరి ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం అయినటువంటి గురువు యొక్క నక్షత్రంలోకి మారడం జరిగింది. ఇప్పుడు గురువు స్వక్షేత్రమైనటువంటి శని ఫలితాలతో పాటు నక్షత్రనాథుడైనటువంటి గురువు యొక్క ఫలితాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. అంటే గురువు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉపయోగపడతాడు, ఏ రాశులకి ప్రాతినిధ్యం వహిస్తాడు అన్నది ప్రస్తుతం చర్చించే విషయంలో గురువు ఈ రాశి వారికి ధన లాభాధిపతి. అంటే ధనం సంపాదించాలి అన్నా, దాన్ని దాచుకోవాలన్నా, వివిధ మార్గాల ద్వారా ధనం సేకరించాలన్నా, ఏ మార్గం ద్వారా ధనం ఆదాయం వస్తుందన్నది కేవలం గురువు మాత్రమే నిర్ణయించగలడు ఈ కుంభరాశి వారికి. సాధారణంగా మిగతా రాశుల వారికి ధనాధిపతి ఒకరు, లాభాధిపతి ఒకరు ఉంటారు. అందుకని వారికి మల్టిపుల్గా ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఒక దానిలో పోతే ఇంకో దాంట్లో వస్తుంటుంది. కానీ ఈ కుంభరాశి వారికి పర్టికులర్గా ఒకే మార్గం ద్వారా వచ్చినా పోయినా జరుగుతుంటుంది. కాబట్టి అందువలన మాత్రం వీళ్ళ ధన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇది సింహరాశి వారికి కూడా ఇదే వర్తిస్తుంటుంది. అయితే ప్రస్తుతం గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు. అంటే శుక్రుడి యొక్క రాశిలో ఉండడం వల్ల వ్యవసాయ రంగంలోనూ లేదంటే బ్యాంకింగ్ రంగంలో వారికి కొంతవరకు కలిసి వచ్చే అంశం. మరి ఆ విధంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఆ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో కానీ వ్యవసాయ సంబంధించిన వృత్తుల్లో కానీ ప్రవేశించే అవకాశం ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి చతుర్థ స్థానం అన్నది గృహం, వాహనం, పొలాలు, భూములు చెప్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ జాతకుడికి అనుకూలమైతే అతని యొక్క స్థితిని బట్టి మరి స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. సో ఏదైనా జాతకుడికి ఈ సంవత్సరంలో ఇప్పటి నుంచి కొంతవరకు ఈ సంవత్సరంలో గృహం మారడం కానీ, గృహ నిర్మాణం కానీ, కొనుక్కోను కానీ, సొంత ఇంట్లోకి వెళ్ళడం కానీ, కనీసం ఒక వాహనమైనా కొనుక్కోవడం జరుగుతుంటుంది. ఇంకా మరీ అనుకూలత లేని వాళ్ళు ఒక మంచి గృహంలోకి అద్దెకి మారడం అయినా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భూలాభం, గృహలాభం, వాహన లాభం కంపల్సరీ. ఇక గురువు రవితో కలిసి ఉన్నాడు. అంటే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ కారకత్వాల ద్వారా ఆదాయం వస్తుంది. అంటే ప్రభుత్వ పథకాల వలన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మరి విద్యార్థులకైతే ప్రభుత్వ స్కాలర్షిప్ అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సో ఏదన్నా ప్రభుత్వ మూలకంగా ధనం వచ్చే అవకాశం ఉన్నది. రుణ ప్రయత్నం చేస్తే బ్యాంకింగ్ రంగం ద్వారా, మరి రవి తండ్రి గారి కారకుడు కాబట్టి తండ్రి గారి ద్వారా, ఫర్ ది సేమ్ టైం యజమాని పెద్దవాళ్ళ ద్వారా కూడా, గురువుల ద్వారా కూడా మీ యొక్క అవసరానికి అట్లా ఆర్థిక సహకారమే కాకపోవచ్చు, మాట సహాయం చేయొచ్చు, మధ్యవర్తిగా ఉండి మీకు ఏదో ఒక విషయంలో సహాయం చేసి ఉండవచ్చు. ఈ విధంగా కూడా ఇటువంటి సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు ముఖ్యంగా స్వక్షేత్రగతుడై ఉండడం అన్నది ఒక విధంగా ఈ జాతకులకి ఒక అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల ఎక్కువగా ఇది స్త్రీలకి బాగా అనుకూలిస్తుంది. వ్యక్తిగతంగా జాతకుడికి చతుర్థ స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు సౌకర్యాలు పెరిగే అవకాశం ఉన్నది. గృహంలో ఆధునిక వస్తువులు సమకూర్చుకోవడం, ఏదన్నా ప్రయాణం నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆధునిక వసతులు కలిగినటువంటి భవనంలో నివసించడం కానీ, అటువంటి చోట్ల ఆతిథ్యాన్ని సేకరించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ సహకారం కానీ, క్వాసీ గవర్నమెంట్ కానీ, అంటే గవర్నమెంట్తో సంబంధం ఉన్నటువంటి సంస్థల్లో కానీ, ఎండోమెంట్కి సంబంధించినటువంటి దైవానికి సంబంధించిన వృత్తిలో మరి స్త్రీలకి అవకాశాలు రావడం కానీ, మరి ఏదన్నా వాళ్ళకి విదేశ అవకాశం కానీ, స్వదేశంలోనే దూర ప్రాంతంలో అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉన్నది. దానికి జాగ్రత్తగా ప్రయత్నించడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మరి కొంతవరకు ఈ జన్మశని ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. కాబట్టి నిరంతరం శివనామ స్మరణ చేస్తూ హనుమాన్ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల
ఖచ్చితంగా ఈ వారం నుంచి జాతకుడు విజయ పదం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు, వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.